మీరు మిషన్ కంప్లీట్ చేసుకొచ్చారు, కానీ మన ఆఫీసర్లు కొంతమంది చనిపోయారు. ఈ చనిపోయిన ఆఫీసర్ల కోసం మేము చాలా బాధపడుతున్నాం. ఈ మిషన్లో మనం గెలిచాం. ఇది యుద్ధం సార్. యుద్ధంలో గెలిచిన వాడి కంటే పోరాడి చనిపోయిన వాళ్ళదే విజయం. ఎందుకంటే మన విజయం వెనకాల వారి ప్రాణత్యాగం ఉంది. విన్నర్స్ మనం కాదు సార్, వాళ్ళు. ఆఫీసర్స్, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, ఈ దేశంలో ఉంటున్న కొంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు, దేశద్రోహులకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల మన దేశంలో ఉన్న ముస్లింలందరికీ చెడ్డ పేరు వస్తుంది. ముందు వీళ్ళందరినీ అరికట్టాలి. సార్, మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తింటూ మన దేశానికే ద్రోహం చేయాలనుకుంటున్నారు కొంతమంది. అటువంటి ఇంటి దొంగల్ని ముందుగా ఏరేయాలి సార్. నాకు అర్థమైంది సార్. కొంతమంది ముస్లింలు చేసిన తప్పుకి ముస్లింలందరినీ దేశద్రోహులుగా చూస్తున్నారు. ఇది చాలా తప్పు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. అందులో ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నారనే సంగతి ఎంతమందికి తెలుసు? 1780లో యుద్ధం చేసింది మైసూర్ నవాబ్. వాళ్ళ తర్వాత 1790లో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళపై యుద్ధం చేసిన అలీ కుమారుడు అష్వకుల్లా ఖాన్. ఫస్ట్ టైం 1757లో యుద్ధం చేసింది బెంగాల్ నవాబ్. 1864 నుండి 1867 వరకు 14,000 మంది ముస్లింలని ఉరి తీశారు. అబ్దుల్ గఫార్ ఖాన్ 1929లో కొన్ని వందల మంది ముస్లిం యువకులని భారతదేశ స్వాతంత్రం కోసం సిద్ధం చేశారు. అబ్దుల్ కలాం ఆజాద్, మహమ్మద్ అలీ జిన్నా భారత్ని వదలండి అనే నినాదాన్ని యూసఫ్ మొహర్ అలీ గారు ఇచ్చారు. మాద్రే వతన్ హిందుస్థాన్ జిందాబాద్ అంటే భారత్ మాతకి జై అనే అర్థం. ఫస్ట్ టైం ఈ నినాదాన్ని ఇచ్చింది అజీముల్లా ఖాన్. అయితే హిందుస్థాన్ జిందాబాద్ దీనికి ఇంకో అర్థం ఉంది సార్. లాంగ్ లివ్ మదర్లాండ్ ఇండియా అనే అర్థం కూడా వస్తుందని ఇస్లాం మత వ్యవహార నిపుణులు మహమ్మద్ కమరుజుమాం అన్నారు. అసలు సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా రాసింది మహమ్మద్ ఇక్బాల్ అనే నిజం ఎంతమందికి తెలుసు? 1857 నాడు నాటి బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాట్లకు నేతృత్వం వహించిన అగ్ర నాయకుల్లో అజీముల్లా ఖాన్ హిందూ జాతీయవాద పితామహుడిగా చెప్పొచ్చు. వినాయక్ దామోదర సావర్కర్ తన పుస్తకం ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857లో అజీముల్లా ఖాన్ గురించి క్లియర్గా ఇలా రాశారు: హిందూ ముస్లిం సిక్ హమారా బాయి బాయి ప్యారే హే ఆజాదీ కా జెండా ఇస్ సలాం హమారా. అంటే హిందూ ముస్లిం సిక్కులు మేమందరం అన్నదమ్ములం, జాతీయ జెండాకి మేమందరం కలిసి వందనం చేస్తున్నామని అర్థం. 1910 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లిం సిక్ అందరూ కలిసే పోరాడారు సార్. హబుల్ వతన్ మిలాన్ ఇమాన్. హబుల్ అంటే ప్రేమ, వతన్ అంటే మాతృభూమి. మాతృభూమిని ప్రేమించడం మతంలో ఒక భాగమని ఇస్లాంలో వివరించారు సార్. కొన్ని లక్షల మంది ముస్లిం సోదరులు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారు సార్. కానీ అది జీర్ణించుకోలేని కొంతమంది మతపిచ్చి పట్టి అమాయకమైన ముస్లింలని దేశద్రోహులుగా మారుస్తున్నారు. సార్, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో చదువులేని మధ్యతరగతి యువతను బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ వైపు పంపిస్తున్నారు సార్. వాళ్ళని తిరిగి పాకిస్తాన్ పంపించి మన ఇండియా మీద దాడి చేసేలా చేస్తున్నారు. ముందాం సార్, అందరినీ చంపేయండి, ఎవరిని వదలొద్దు, అమాయకుల్ని కాపాడండి. గో అహెడ్. आप सब लोग जन्नत में जाने वाले हो. స్వర్గం అంటే మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఏమాత్రం ఊహించుకోలేరు. మీరంతా వెళ్తారా? అక్కడ రోగాలు రావు. అందమైన స్త్రీలు మీకోసం చూస్తున్నారు. చుట్టూ పరిమళ సువాసనలు గాల్లో ఎగరవచ్చు. వందల మంది మీకోసం చూస్తున్నారు. అందమైన స్త్రీలు మిమ్మల్ని ప్రేమలో ముంచెత్తుతారు. ఎవరైతే జిహాదులో మరణిస్తారో వారు జన్నత్తుకి అర్హులు. మీరు గాల్లో అలా అలా తేలుతుంటారు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. కాఫీర్లను చంపుతుంటారు. మీలో ఒక్కొక్కరు ఎంతమందిని చంపుతారో అన్ని సంవత్సరాలు జన్నత్తులో ఉంటారు. అందుకే ముందుగా మీరందరూ ఒక్కొక్కరు ట్రైనింగ్ అవ్వాలి. అక్కడికి వెళ్ళాలనే ఆ అల్లా ఆదేశం. నేను చెప్పేది వినండి. మీరంతా అక్కడికి చేరుకోవాలనే అల్లాహ్ హుకుం. అవును, మేము అల్లా దగ్గరికి ఎలా వెళ్ళాలి? కరుణిస్తాడా? కరుణిస్తాడు. మీరందరూ జిహాదులో పాల్గొని కాఫీర్లను చంపాలి. జిహాద్ అంటే ఏంటి? జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. కాఫీర్లను చంపడం.
మీరు ఒక్కొక్కరు ఎంతమందిని చంపుతారో అన్ని సంవత్సరాలు జన్నతులో ఉంటారని చెప్పాను కదా. నేను చెప్పే ప్రతి ఒక్కటి నేను చెప్పేది కాదు, అల్లా ఆదేశం. ఆ అల్లా దయ ఉండబట్టే మీరందరూ ఇక్కడి దాకా వచ్చారు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీ మెదడులో కాదు, మీ గుండెల్లో ఉంచుకోండి. చెబుతున్నాను, వినండి. మీరందరూ ట్రైనింగ్ అవ్వాలి. అందుకోసం పాకిస్తాన్ వెళ్ళాలి. నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. అమాయకమైన వీళ్ళకి జిహాద్ పేరు చెప్పి వాళ్ళ ప్రాణాలు తీయించాలి. జిహాద్ పవిత్ర యుద్ధమని, జన్నత్ అని వీడు మీ అందరినీ మోసం చేస్తున్నాడు. ఒక్కసారి చదవండి. ఒక్క అమాయకుణ్ణి చంపినా అందరినీ చంపినట్టే, ఒక్కరిని కాపాడినా అందరినీ కాపాడినట్టే. స్వర్గం తల్లి పాదాల కింద ఉంటుంది. పక్కవాడు ఆకలితో ఉంటే నువ్వు తినకూడదు అని చెప్తుంది. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ దేశం మనందరిది. మన ఇంటిని మనమే కూల్చుకుంటామా? మీ అమ్మా నాన్నల్ని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి. వాడి మాటలు మాత్రం నమ్మకండి. ఇంకా వీటితో డిస్కషన్ ఏంటి సార్? చంపండి నా కొడుకునే. కాఫీ, ఇక్కడి దాకా ఎలా వచ్చారు? మారో ఉస్కో. काफी, मारो उसको। ఇప్పుడు నువ్వెళ్ళరా జన్నత్కి. Hey!
ఆడో వేడో గెలిచే వరకు లక్ష్యం వైపే ప్రతి అడుగు కదులు యుద్ధంలోనే గడిచే బ్రతుకు యుద్ధంలోనే ప్రతిరోజు మొదలు ఊపిరి సలపాని పోరు బలమైన దేశపు కాపాలదారు మాతృభూమిని రక్షించే సైనికులు జాతి గర్వాన్ని గగన వీధుల నిలిపే సాధకులు అదిగో అదిగో ఆర్మీ సైన్యం పిడుగులు కావవి కవాతు శబ్దం అదిగో అదిగో సునామీ రూపం హిమగిరి సైతం ఎరుపెక్కినమైన నాడో ఏడో గెలిచే వరకు లక్ష్యం వైపే ప్రతి అడుగు కదులు తుపాకీ గుళ్ళు ఎదురైనా ధైర్యంతో గుండెలు నిలిచేనలా కన్నోళ్ళకే దూరంగా ఉంటూ అందరికై పోరాడుతూ ఆ బాంబుల మోతే వింటూ ఇక సిద్ధం అంటూ ప్రాణాలే పణంగా పెట్టి గట్టిగా చేసేను యుద్ధం అదిగో అదిగో ఆర్మీ సైన్యం పిడుగులు కావవి కవాతు శబ్దం అదిగో అదిగో సునామీ రూపం హిమగిరి సైతం
ఎరుపెక్కినమైనా తాడో ఏడో గెలిచే వరకు లక్ష్యం వైపే ప్రతి అడుగు కదులు